హాయ్ ఫ్రెండ్స్, సిరీస్ ఫుడ్ ల్యాబ్కి స్వాగతం. సిరీస్ ఫుడ్ ల్యాబ్లో ఈరోజు అమ్మమ్మలు నాయనమ్మల కాలం నుంచి ట్రెడిషనల్గా చేస్తూ ఉండే ఒక పిండి వంటకం చూద్దాం. అదేంటంటే కజ్జికాయలు. వీటిని కరంజీ అని కూడా అంటారు. కజ్జికాయల కోసం యూజ్ చేసే స్టఫింగ్ మనం చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఈరోజు నేను నా ఫేవరెట్ ఏదో అది మీకు షేర్ చేయబోతున్నాను. కజ్జికాయలకి పైన ఉండే షెల్ కోసం మైదా కాకుండా ఇక్కడ నేను సెమోలినా వాడుతున్నాను. దీన్ని చిరోటి రవ్వ అంటారు, భక్షాల రవ్వ అని కూడా అంటారు. ఇక్కడ 1 కప్ సెమోలినాని ఒక బౌల్లోకి తీసుకున్నాను. అందులో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసి ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా బాగా మిక్స్ చేసుకుని వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ పూరి పిండిలాగా స్టిఫ్గా మనము డౌని తడుపుకోవాలి. నేను 1/4 కప్ కన్నా కొంచెం ఎక్కువగా వాటర్ తీసుకున్నాను. కాస్త అవసరమైతే మీరు యాడ్ చేసుకోండి. చాలామంది దీనికోసం మైదా పిండితో డౌ తయారు చేస్తారు, కానీ ఈ సెమోలినా వాడటం వల్ల షెల్ మైదాలా కాకుండా గట్టిగా లేకుండా నారగా అయిపోకుండా చాలా క్రిస్ప్గా మెతువుగా ఉంటుంది. ఇలా తడిపిన పిండి మీద కొద్దిగా ఆయిల్ రాసి ఒక వెట్ క్లాత్తో కవర్ చేసి 3 to 4 అవర్స్ అలానే ఉంచాలి. మీరు మార్నింగ్ లేచిన వెంటనే పిండి తడిపి పెట్టేసుకున్నారంటే మీరు చేసుకోవాలనుకునే టైంకి మంచిగా నానిపోతుంది. పిండి నానేలోపుగా మనం ఫిల్లింగ్ తయారు చేసుకుందాం. ఫిల్లింగ్ కోసం 1 కప్పు పప్పులు, 3/4 కప్పు బెల్లం తీసుకుని 2 మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడిని కొద్దిగా టేస్ట్ చూసి మీకు స్వీట్ తక్కువైనట్లయితే ఇంకొద్దిగా బెల్లం వేసుకుని దాన్ని గ్రైండ్ చేసుకోండి. నాకైతే 1 కప్ పప్పులకి 1 కప్ బెల్లం పట్టింది. బెల్లం స్వీట్నెస్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఈ పొడిని ఒక బౌల్లోకి తీసుకుని దీనిలో తురిమిన ఎండు కొబ్బరి, అందులో సారపప్పులు కానీ లేదా నెయ్యిలో ఫ్రై చేసిన క్యాష్యూ కానీ వేసుకోవచ్చు. దీనికి 1 or 2 స్పూన్స్ కరగబెట్టిన నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇది ఆప్షనల్, మీరు అవసరం లేదనుకుంటే ఈ నెయ్యి స్కిప్ చేసుకోవచ్చు. ఇదంతా బాగా మిక్స్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం తడిపి పెట్టుకున్న పిండికి ఒక ఫైనల్ ప్రిపరేషన్ చూద్దాం. నేను కంప్లీట్ ఓల్డ్ స్కూల్ వేలో చూపిస్తున్నాను, కంప్లీట్ ట్రెడిషనల్ వేలో చూపిస్తున్నాను. మీకు ఇలా చేయడానికి టైం లేదంటే ఏం చేయాలో కూడా చెప్తాను. మన కిచెన్లో కౌంటర్ మీద కానీ లేదంటే ఫ్లోర్ మీద కానీ ఒక చిన్న స్పేస్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోండి. దాని మీద 1 టీ స్పూన్ నెయ్యి వేసి మనం తడిపి పెట్టుకున్న పిండిని కూడా పెట్టి రోకలి బండ కానీ గుండ్రాయి కానీ యూజ్ చేసుకుని ఈ పిండిని మనము దంచుకోవాలి. నా దగ్గర చిన్న రోల్ ఉంది, సో దాంట్లో మనం దంచేకి యూజ్ చేసే పెస్టల్ని నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. మీకు ఏది ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు. ఇలా అటు ఇటు పిండిని ఫోల్డ్ చేసుకుంటూ పిండిని బాగా దంచుకోవాలి. దీనివల్ల పిండి బాగా నానిపోయినట్టుగా అయ్యి చాలా సాఫ్ట్ అవుతుంది. ఎక్కువ టైం పట్టదండి, జస్ట్ 5 minutes లోపే అయిపోతుంది. మీకు అలాగా టైం లేదు అని అనుకునేలా ఉంటే పిండిని చిన్న చిన్న పీసెస్ చేసుకుని గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసి పెట్టుకుని దాన్ని తీసి మళ్ళీ ఒక 10-20 minutes పక్కన ఉంచుకోండి. ఇక ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ కజ్జికాయలు ఎలా చేయాలో చూద్దాం. ఒక క్లాత్ని కానీ టిష్యూని కానీ లైట్గా తడి చేసి పక్కన పెట్టుకుందాం. పొడిపిండి కోసం మైదా వాడుతున్నాను. మనం బాల్స్గా చేసి పెట్టుకున్న పిండిలో నుంచి ఒకటి తీసుకుని ఈ పొడిపిండిలో అద్దుకుని చిన్న పూరిలాగా రుద్దుకుందాం. ఈ పూరి మరీ థిక్గా ఉండకూడదు, పల్చగా ఉండకూడదు. ఇలా ఉంటే సరిపోతుంది. దీన్ని మనం తడిపి పెట్టుకున్న బట్ట మీద వేసుకోవాలి. ఇలా వేసుకోవటం వల్ల మనం సీల్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ప్రతిసారి ఎడ్జెస్కి వాటర్ రాయాల్సిన అవసరం ఉండదు. ఇక కజ్జికాయని ఎలా నింపాలో, ఎలా సీల్ చేయాలో చూద్దాం. నేను ఇక్కడ మీకు 2-3 టైప్స్ చూపిస్తున్నాను. మీకు ఏది కంఫర్ట్ అయితే అది ట్రై చేయండి. క్లాత్ మీద వేసిన పూరీని ఇలా ఫింగర్స్ మీదకి తీసుకుని ఎడ్జెస్కి తగలకుండా కేర్ఫుల్గా ఒక 2 to 3 స్పూన్స్ పప్పుల పొడిని వేసుకుని ఎడ్జెస్ మెల్లగా జాగ్రత్తగా ఇలాగా సీల్ చేయాలి. కింద నుంచి స్టార్ట్ చేస్తూ కొంచెం చేసిన తర్వాత మన లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ని ఆ పప్పుల పొడి మీద ఇలా పెట్టుకున్నప్పుడు మన ఫింగర్ బ్లాక్ చేస్తుంది అన్నమాట. పప్పుల పొడిలోకి పిండి పడిపోకుండా ఈజీగా సీల్ చేయడానికి వస్తుంది. ఓన్లీ ఎడ్జెస్ మాత్రమే, చాలా ఎడ్జ్ మాత్రమే నీట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇది మనం సరిగా ప్రెస్ చేసుకోలేదంటే పొడంతా ఆయిల్లోకి వచ్చేసి ఆయిల్ అంతా పాడవుతుంది. కాబట్టి కేర్ఫుల్గా ఇక్కడ ఓపెనింగ్ అనేది లేకుండా బాగా ప్రెస్ చేసుకోవాలి. చూడండి,
రెడీ అయిపోయింది. మీకు ఇలాగ ప్లెయిన్గా వద్దు, కాస్త ఫ్యాన్సీగా కావాలి అనుకుంటే దాన్నే ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెంగా ఇలా లోపలికి ప్రెస్ చేసుకుంటూ ఒక డిజైన్ని ఫామ్ చేసుకోవచ్చు. అయిపోయింది. ఎంత బాగుందో చూసారా? ఇప్పుడు ఇంకో వేలో ఎలా సీల్ చేయొచ్చో చూద్దాం. పూరీని మనం కొద్దిగా పెద్దగా రుద్దుకుని ఇలాగా ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద పెట్టి పౌడర్ని జాగ్రత్తగా ఎడ్జెస్కి తగలకుండా మధ్యలో వేసుకోవాలి. దాన్ని కేర్ఫుల్గా హాఫ్కి ఫోల్డ్ చేసుకుని ఎడ్జెస్ని ప్రెస్ చేసుకోవాలి. ఇది కూడా ఎడ్జెస్ ఎక్కడ ఓపెనింగ్ లేకుండా కేర్ఫుల్గా నీట్గా ప్రెస్ చేసేసుకోవాలి. కావాలంటే ఇది డిజైన్ లాగా కనపడాలి అంటే ఒక ఫోర్క్ తీసుకుని ఎడ్జెస్కి చూపించిన విధంగా ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటే డిజైన్ ఫామ్ అవుతుంది. చాలా ఈజీగా ఉంది కదా. మనం ఇలాగా నీట్గా స్టఫ్ చేసి సీల్ చేసిన కజ్జికాయలని ఒక ప్లేట్లో ఉంచుకుని ఒక క్లాత్ కానీ మూత కానీ పెట్టుకుని కవర్ చేసుకుంటే ఎండిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఇంకో వేలో కజ్జికాయని ఎలా నింపి సీల్ చేయాలో చూద్దాం. ఇలాగా కజ్జికాయల మేకర్ దొరుకుతుంది. నా దగ్గర ఇది కొంచెం పెద్దగా ఉంది, అందుకే నేను పెద్దగా పూరి చేసుకున్నాను. కజ్జికాయల మేకర్ మీద పూరి నుంచి షేప్ వచ్చేలాగా గుంటల్లోకి పూరీని ప్రెస్ చేసి దాని నిండుగా ఎడ్జెస్కి తగలకుండా పప్పుల పొడిని నింపుకోవాలి. ఇప్పుడు పిండిని హాఫ్కి ఫోల్డ్ చేసుకుని కజ్జికాయల మేకర్ని కూడా దాని మీదకి పెట్టి గట్టిగా ప్రెస్ చేసుకుంటే బాగా అతుక్కుపోతుంది. ఎక్సెస్ అయిన పిండిని జస్ట్ ఇలాగా తీసేసేయండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే మనకి కజ్జికాయ రెడీ అయిపోయింది. మీకు ఎక్సెస్గా ఏదైనా సైడ్స్కి పిండి అనిపిస్తే కట్ చేసేసుకోండి. ఇది కూడా ఇంకొక ఈజీ పద్ధతి. ఇలాగన్నీ తయారు చేసుకున్న కజ్జికాయలని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువగా వేడెక్కకూడదు. చూడండి, నేను ఒక చిన్న పిండి పీస్ వేసినప్పుడు అది చాలా స్లోగా పైకి వచ్చింది. సో అది రైట్ టెంపరేచర్ అన్నమాట. ఇప్పుడు మనము 5 to 6 కజ్జికాయలని ఒకేసారి వేసుకుని మీడియం లో ఫ్లేమ్లో పెట్టి రెండు వైపులా క్రిస్ప్ అయ్యేదాకా కాల్చుకోవాలి. అది క్రిస్ప్ అయిందని మనకు ఎలా తెలుస్తుంది అంటే కజ్జికాయకి పక్కన చాలా బబుల్స్ ఉన్నాయి కదా, ఆ బబుల్స్ అన్ని తగ్గిపోవడం స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు బబుల్స్ ఏమీ ఎక్కువగా లేవు అంటే కజ్జికాయలు రెడీ అయ్యాయి. కజ్జికాయలని రెడ్గా కానీ గోల్డెన్ కలర్లో చేయకండి, అవి కాస్త వైట్గానే ఉండాలి. తీసి ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇవి అస్సలు ఆయిల్ పట్టుకోవు. చూస్తేనే ఎంత టెంప్టింగ్గా ఉన్నాయి కదా. చూసారు కదండి, ట్రెడిషనల్ వేలో ఎంత ఈజీగా కజ్జికాయలు మనము ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వీటిని మనం ఇంకో రకంగా కూడా ఎంజాయ్ చేయవచ్చు. వీటిని బాగా క్రష్ చేసేసి పొడి పొడి చేసేయాలి. మొత్తం ఒక బౌల్లోకి తీసుకుని దాంట్లో మంచిగా కాచిన నెయ్యి కాస్త వేసుకుని మిక్స్ చేసుకుని అప్పుడు తింటే కూడా చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.